మిత్రమా, ఒకరిని ఇష్టపడుతున్నా అనుకుని వాళ్ళ ఆలోచనలకు తగిన రిమోట్ కంట్రోల్లా అవుతున్నానని గ్రహించలేకపోతున్నా. వాళ్ళు మనల్ని గ్రేట్ అంటే మనం గ్రేట్ అనుకుంటాం. వాళ్ళకి నచ్చితే చాలు అనుకుంటాం. మనం ఎవరో తెలుసుకోవడమే మానేస్తాం. మనకసలు తెలియకుండానే కీలుబొమ్మలైపోతాం. నువ్వు ఇదివరకట్లా లేవని మనమంటే చివరికి వాళ్ళు అవును మారిపోయామని ఎంతో ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకే వాళ్ళనే అనుసరించిన మనం ఏమైపోవాలి మిత్రమా? అందుకే ప్రేమించి చాలు. వాళ్ళే లోకంగా బ్రతికితే ఎలా బ్రతకాలో కూడా మర్చిపోతాం మిత్రమా. ఎందుకా నలుగురు పాడి మోయడానికి తప్ప దేనికి పనికిరారు. బ్రతికున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు రాని ఆ నలుగురు పోయాక వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే చనిపోయాక శవంగా అలానే ఉంచితే కుళ్ళువాసన వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళైనా సరే సాగనంపుతారు. నలుగురు మోసేదే చావైతే ఆ నలుగురు ఏమనుకుంటారని బ్రతకడం కూడా ఒక చావే కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. సర్ప్రైజ్ ఇస్తున్నామని మనం అనుకుంటాం. మాకేమీ చెప్పట్లేదని వాళ్ళనుకుంటారు. ప్రయారిటీ ఇవ్వలేదనుకుంటారు. చెప్పే ఉద్దేశమే లేకపోతే సర్ప్రైజ్ ఎందుకు చేస్తారు? ఒక్కటైతే సర్ప్రైజ్, అన్నీ నానంటే ప్రతిసారి సంతోష పెట్టడానికి చూస్తున్నారనుకోవచ్చు కదా. అపార్థం ఎవరైనా సరే చేసుకుంటారు మిత్రమా. అర్థం చేసుకోవడమే అసలైన బంధం. కొన్నిసార్లు వదిలేస్తేనే బెటర్. పట్టుకుని వేలాడుతూ విలువ కోసం ఏడ్చే కన్నా వదిలేసి చూడు. అప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. ఎందుకలా చులకనవుతా చెప్పు. నీ విలువ నువ్వే పెంచుకోవాలి. ఒక చేత్తోనే చప్పట్లు కొట్టలేం కదా. వదిలిస్తే పట్టుకునే రోజులు కావు, కానీ బలవంతంగా కూడా నీ దగ్గర ఎన్నో రోజులు ఉండరు కదా మిత్రమా. పెళ్ళయ్యాక ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందంటే చేసేదంతా తప్పే అంటారు. మరి కరెక్ట్ ఏంటంటే వాళ్ళకు తగ్గట్టు ఉంటేనే కరెక్ట్ అంటారు. కాదంటారా? భర్తకి కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి. భార్యకి పంచాయతీ కన్నా సర్దుకునే తత్వం ఉండాలి. ఒకరి దగ్గర ఒకరు ఓడిపోతేనే బంధం గెలుస్తుంది మిత్రమా. ఎవరికి వారే నేనే గెలవాలనుకుంటే బంధం ఎప్పటికీ కూడా బంధనమే అవుతుంది. గుర్తుపెట్టుకో. పెళ్ళైన ఆడవారితో ప్రేమలో పడితే తప్పేంటి? పెద్దవాళ్ళ కోసమే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైతే మనసు చచ్చిపోదుగా అంటారు. కారణాలు ఏమైనా సరే మొగుడు ఉండగానే ఇంకొకరిని ప్రేమించడం ఎంతవరకు కరెక్ట్? మీ పిల్లలకు మీరేం నేర్పిస్తారు? బంధానికి కట్టుబడి నిలిస్తేనే జీవితం. ఈరోజు భర్తను కాదని నీ దగ్గరికి వచ్చింది. మరి నీ పరిస్థితి ఏంటి తర్వాత? గీత దాటితే సీతకే తప్పలేదు కష్టాలు, రావణుడికి తప్పలేదు మరణం. తప్పు ఎప్పుడు కూడా తప్పే మిత్రమా. కొంతమంది మనం ఎలా మాట్లాడినా అపార్థం మాత్రమే చేసుకుంటారు. అలాంటి వారికి అర్థమయ్యేలా చెప్పాలనుకోవడం మూర్ఖత్వమే. పైగా వాళ్ళకి మరింత లోకుగా మారిపోతాం. లేకపోతే ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక పెద్ద నసలా తయారైపోతాం. అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉంటూ మన మనసుకు దూరంగా ఉంచడమే ఉత్తమం మిత్రమా. చెప్పుడు మాటలను ఎంత నమ్మితే అంత మోసపోతావు. చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, అవి నమ్మి నువ్వు మాత్రం సంకనాకిపోతావు. అందుకే చెప్పుడు మాటలను చెప్పులను ఎప్పుడు కూడా నీ ఇంటి గుమ్మం దగ్గరే వదిలేసే మిత్రమా. కాదంటారా? తను ఎందుకోసం కోపడినా తన కోపానికి కూడా ఒక వాల్యూ ఉండాలని భయపడినట్లు నటిస్తాడు భర్త. ఏదైనా ఒప్పించగలనని తెలుసు, అయినా కానీ మా ఆయన్ని అడిగి చెప్తా అంటుంది. 10 మందిలో భర్త వాల్యూ పెంచాలని భార్య. అవును కదా మిత్రమా. పెళ్ళైన ఆడపిల్లలకి సొంత ఇల్లే ఉండదు, కానీ ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళని నా వాళ్ళు అనుకుని భావిస్తే వాళ్ళ తప్పులు మనకి కనపడవు. నీ వాళ్ళుగా మారుతారో లేదో చెప్పలేను, కానీ అట్లీస్ట్ నీ వాళ్ళమే అన్నట్లుగా నటిస్తారు. కొన్నిసార్లు నిజంలో బ్రతికే కన్నా రాని మనస్తత్వం భ్రమలో అయినా సరే దొరుకుతుంది కదా మిత్రమా. 50 ఏళ్ళు ఉన్న అమ్మని ప్రేమని 20 ఏళ్ల భార్య ఎలా చూపిస్తుంది? అలాగే 30 ఏళ్ల భర్తలో 50 ఏళ్ళ తండ్రి చూపించే ఆప్యాయత ఎలా చూపిస్తాడు? ఈ మనసులో ఉండే చిన్న కోరిక అన్ని గొడవలకు కూడా కారణం.
భార్య అమ్మ అవుతుంది తనని తనలా ఇష్టపడినప్పుడు మాత్రమే. భర్త తండ్రిలా మారగలడు ప్రతి దానికి ఎంచడం మానేసి మనసు పంచుకున్నప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకో మిత్రమా. ఇష్టం లేని పిల్లి, ఇష్టం లేని జాబు ఒక్కటేనా? ఇష్టం లేని జాబ్ వదిలేస్తే ఇంకో జాబు చేయొచ్చు, అది నచ్చకపోతే మరొక జాబు చేయొచ్చు. కానీ పెళ్ళి, ఈ భార్య నచ్చలేదని ఇంకో పెళ్ళి లేకపోతే మరో పిల్లను చేసుకుంటూ ఉంటారా? రెండు ఒకటి కాదు. ప్రతి మనిషిలో ఏదో ఒకటి మనకు నచ్చనిది ఉంటూనే ఉంటుంది మిత్రమా. నువ్వు కూడా అందరికీ నచ్చవన్న సంగతి మర్చిపోవద్దు. సర్దుకుపోతేనే సంసారం, పెళ్ళంటే బాధ్యత, ఉద్యోగం అంటేనే బ్రతుకు తెరువు కాదంటారా? అమ్మే లోకంగా బ్రతికే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అమ్మకి మనమే కాకుండా మన తోబుట్టువుల ప్రపంచం కూడా ఉంటుంది. అమ్మ కోసం మారే ప్రేమ మనదైతే అమ్మనే వాళ్ళకి అనుగుణంగా మార్చేసే ప్రేమకి వశమవుతారు. అందుకే ఎవరిని ప్రాణంగా అనుకోకు. ఎవరి ప్రాణం ఏ పంజరంలోకి వెళుతుందో ఎప్పటికీ తెలియదు. అందుకే ప్రేమగా ఉండు. వాళ్ళ ప్రేమకు బానిసయ్యేంత ప్రేమగా ఉండు, బాధ్యతగా ఉండు. ఎవరికి మానసిక బందీగా మారద్దు మిత్రమా. మనమంటే ఎంతో ప్రేమగా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్లు మనం మారిపోతాము. ఇంకొక ప్రేమ పరిచయం అయ్యేసరికి మనం నచ్చకుండా పోతాము. ఎందుకో తెలియదు. నీ తోడుంటే చాలని వాళ్ళే ప్రాణంగా బ్రతికిన మనం వెగటైపోతాము. కానీ బాధపడద్దు మిత్రమా. నీకు ఏ బాధ అయితే దగ్గర చేస్తారో వాళ్ళకి అదే బాధ పరిచయం చేస్తారో అవతల వాళ్ళు. నువ్వు చూస్తూ ఉండు. ఇంట్లో భార్య మాట నెగ్గాలి, భర్త తగ్గాలి. బయట భర్త మాట నెగ్గాలి, భార్య తగ్గాలి. ఎక్కడ తగ్గాలని తెలుసుకుంటే కాపురం నిలబడుతుంది మిత్రమా. ఎక్కడ గెలిపించాలని తెలుసుకుంటే ప్రతి సంసారం ఓ అందమైన రామాయణ సారాంశమే కదా. సమస్య చిన్నదో పెద్దదో, మొత్తానికి ఆత్మహత్య చేసుకున్నావు. చచ్చిపోతే పర్లేదు, కానీ పొరపాటున ఇంకా ఆయుష్ ఉండి బ్రతికితే మిగతా జీవితంలో నరకయాతన అనుభవిస్తావు. సమస్య కన్నా చుట్టూ అనే మాటలు, నీ మీద నీకే కొత్త పుకార్లు. అప్పుడు కనిపిస్తుంది మిత్రమా నీకు నరకం అంటే ఏంటో. చచ్చేంత ధైర్యం బ్రతకడానికి చేయలేవా? ప్రతి దానికి చెడిపోవడమే పరిష్కారమైతే ఇల్లు కన్నా అంటే ఈ ప్రపంచంలో ఇల్లు కన్నా శ్మశానాలనే ఎక్కువ ఉంటాయి కదా. నువ్వేం పీకలేరన్నారని ఏం బాధపడద్దు. అసలు నిన్న అన్నవాళ్ళు ఏమైనా పీకారేమో ఒక్కసారి ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది బాధపడాలా వద్దా అని. తనకంటూ ఓ జీవితం ఉందని తెలిసినా తనకు నచ్చినట్లు ఉండలేదు. తన తోటి వాళ్ళే తన శత్రువు. తన జీవితాన్ని శాసించేవారే, ఆశించేవారే, ఎంచేవారే, నిందించేవారే. అవునా మిత్రమా. తన సంతోషం కోసం వెతుకుతూ ఉండే నిత్య అన్వేషి ఒక స్త్రీ. మిత్రమా, ఒక ఆడది పురుషుడి జీవితంలో గందరగోళం చేయాలన్నా, జీవితం సర్వనాశనం చేయాలన్నా, అలాగే గెలుపు మెట్లు ఎక్కించాలన్నా ఒక స్త్రీకి మాత్రమే సాధ్యమని గుర్తుపెట్టుకో. అలాంటి స్త్రీని ఎప్పుడు కూడా చులకనగా చూడద్దు. ఆమెకిచ్చే గౌరవాన్ని ఆమెకి ఇవ్వండి మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.